శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారిని పెండ్లి కుమారుని చేసి ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభించారు. స్థానిక షరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం వద్ద గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘీయులు, దేవస్థాన కమిటీ సభ్యులు, పెద్ద శ్రేష్ఠులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాల శుభలేఖలను ఆవిష్కరించారు. గురువారం నుండి వచ్చే నెల 17వ తేదీ వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని పెండ్లి కుమారుని చేసి సాయంత్రం ధ్వజారోహణ నిర్వహించారు. ప్రతిరోజు స్వామివారికి విశేషంగా వాహన సేవలతో పాటు ఫిబ్రవరి 3వ తేదీ తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు, పెద్ద శ్రేష్ఠులు, శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘీయులు తెలిపారు. కళ్యాణ మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు స్వామివారి నెమలి వాహనోత్సవం జరగనున్నది. నమస్కారం అండి. శ్రీ భద్రావతి భావన కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ 30/1/2025 రాత్రి 7 గంటలకి ధ్వజారోహణం, 31వ తారీఖున సాయంత్రం 6 గంటలకి నెమలి వాహనం, 1వ తారీఖు ఉదయం 10 గంటలకి నెమలి వాహనోత్సవం, రాత్రి 7 గంటలకి పొగడ వాహనోత్సవం, 2వ తారీఖు రాత్రి 9 గంటలకి స్వామివారి భృంగేశ్వర వాహనము, అమ్మవారి గజవాహనోత్సవం జరుగును. కావున సంఘులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా చేయవలసింది. ఈ రోజున శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనార్జి స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా దాదాపు 100 సంవత్సరాలు పైబడి నిర్మించినటువంటి ఈ దేవస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉదయం స్వామివారిని 8 గంటలకి పెళ్లి కుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తెను చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇప్పుడు రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే రేపటి రోజున 31వ తారీఖున నెమలి వాహనోత్సవం,